ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 ఏడి. ఈ సినిమా గత 2 రోజులు బట్టి ట్రెండింగ్లోకి వచ్చింది. కారణం ఏమిటి అంటే చాలామంది ఆహాహా 1000 కోట్లు కాలేదు, ఓహోహో 1000 కోట్లు కాలేదు, ఇంకా పోస్టర్ రాలేదు, ఫ్యాన్స్ పోస్టర్లు వదులుతున్నారు అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ఉంది. కొన్ని పోస్టులు అయితే షేర్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ వీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది భారతీయుడు వచ్చేసింది, ఇంకేముంది కల్కి గో బ్యాక్, కల్కి రిటర్న్ టు ది బాక్స్ అంటూ రకరకాలుగా ఊహించుకున్నారు, ఉప్పొంగిపోయారు. కల్కి 1000 కోట్లు కాలేదు, అది ఇది అని. ఇప్పుడైతే వైజయంతి మూవీస్ వాళ్ళు పోస్టర్ మీద పోస్టర్ 1000 కోట్ల వదులుతుంటే ఒక్కసారి అంతే గప్చేప్, ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్ అయిపోయారంతే, వెనక్కి వెళ్ళిపోయారు, నోళ్ళు మూతబడ్డాయి. తొక్కుకుంటూ పోవాలి అంటూ తొక్కుకుంటూ పోతుంది కల్కి 2898 ఏడి సినిమా. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మర్చిపోవద్దు, ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఇదే విధంగా రెడీగా ఉంటారు. కాకపోతే అటు ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకులు వాళ్ళ తీర్పు అమోఘం. ఇక విజ్ఞత గల ప్రేక్షకులు కంటెంట్ కత్తిలాగా ఉంటే నెత్తిన పెట్టుకుంటారన్నది మరొకసారి ప్రూవ్ చేసింది కల్కి 2898 ఏడి సినిమా. ఈ సినిమా ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకుపోతున్నది అందరికీ తెలిసిందే. 1000 కోట్ల పోస్టర్ రాగానే ఒక్కసారి వాయిస్ అందరివి మారిపోయినాయి. ప్రభాస్ జోరు ఎలా ఉంది అంటే రాబో రాజాసాబ్, స్పిరిట్, ఫౌజీ ఇలా వరుసబెట్టి సినిమాల్ని మనకిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక చెప్పేది ఏముంది, కల్కి 1500 కోట్ల వైపు దూసుకుపోవటం ఖాయమైపోయింది. కారణం ఏమిటి అంటే భారతీయుడు 2పై ఫిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా సరే బాగుందా బాగోలేదనే విషయం పక్కన పెడితే బాగా గుర్తుపెట్టుకోండి, సరే ఎవరిష్టం వారిది ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి ఇక కల్కి ఎదురు లేదు. 1500 కోట్ల క్లబ్లో చేరటం ఖాయం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.